ఓటీపీ అడగరు, పాస్వర్డ్ అడగరు. కానీ మీ లైఫ్‌ని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తారు. కొత్త మోసాలకు తెరతీశారు క్రిమినల్స్. కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్న పోలీస్. ఇది సాధారణ ఫోన్ స్కామ్ కాదు. ఇది మరింత ప్రమాదకరం. వాళ్ళు మీ డబ్బు, ఓటీపీ, పాస్వర్డ్ అడగరు. వాళ్ళు కోరేది మీ మంచితనం మాత్రమే. ఇటీవల మాల్స్, మెట్రో స్టేషన్స్, మార్కెట్స్ లాంటి పబ్లిక్ ప్లేసెస్‌లో ఒక కొత్త మోసం జరుగుతోంది. బాగా డ్రెస్ వేసుకున్న మిడిల్ ఏజ్ వాళ్ళు లేదా వృద్ధులు ఇలా అంటారు: నా ఫోన్ వాడటం రాదు, పెన్షన్ చెక్ చేయాలి, ఒక్కసారి హెల్ప్ చేస్తారా? మీరు మంచిగా హెల్ప్ చేయాలని ఫోన్ మీ చేతిలో తీసుకుంటారు. అసలు ప్రమాదం అక్కడి నుంచే మొదలవుతుంది. ఆ ఫోన్ అప్పటికే వీడియో కాల్లో ఉంటుంది, లేదా రికార్డింగ్ ఆన్లో ఉంటుంది, లేదా ఫేస్ రికగ్నిషన్ పర్మిషన్స్ ఇచ్చుంటుంది. అంటే ఎవరో మిమ్మల్ని చూస్తుంటారు, మీరు మాత్రం హెల్ప్ చేస్తున్నానని అనుకుంటారు. ఇది ఏఐ, బయోమెట్రిక్ ఐడెంటిటీ స్కామ్. వాళ్ళు దొంగలించేది మీ ఫింగర్ ప్రింట్, మీ వాయిస్, మీ ఫేస్ డేటా. ఈ మూడు కలిస్తే మీ డిజిటల్ క్లోన్ తయారు చేయవచ్చు. తర్వాత ఏమవుతుంది తెలుసా? మీ పేరుతో ఆన్లైన్ లోన్స్, క్రెడిట్ ఫైనాన్స్, ఇన్స్టెంట్ క్యాష్ లోన్స్, ఫేస్ మరియు వాయిస్ వెరిఫికేషన్ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. మాత్రం 30 నిమిషాల్లో మీ పేరుతో లక్షల అప్పులు తీసుకుంటారు. మీ డబ్బు పోదు, కానీ మీరు అప్పుల్లో మునిగిపోతారు. గుర్తుంచుకోండి ఈ 3 రూల్స్. పరిచయం లేని వ్యక్తి ఫోన్ ఎప్పుడూ తీసుకోకండి. అన్నోన్ వీడియో కాల్స్ ఉంటే వెంటనే కట్ చేయండి. కెమెరా ముందు మాట్లాడమంటే అస్సలు మాట్లాడకండి. నేను తెలివైన వాడిని, నాకు ఏమీ జరగదు అనుకుంటే అదే వాళ్లకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీ ఫ్యామిలీ, పేరెంట్స్, ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఒక్కరికి చెప్పడం అంటే ఇంకొకరిని కాపాడటం.